నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. టీడీపీ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ నినాదంతో తెరాస పార్టీని స్థాపించి టీడీపీతో పొత్తులు పెట్టుకొని మరీ ఎన్నికలలో పాల్గొన్నారు. అయితే రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేలా సాగిన పరిమాణాలలో తెరాస టీడీపీకి ప్రత్యర్థి పార్టీగా మారిపోయింది. అయితే ప్రత్యేక తెలంగాణ సాధన తర్వాత కూడా ఈ రెండు పార్టీల మధ్య కొంతకాలం రాజకీయ వైరం కొనసాగినప్పటికీ ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాస్త సయోధ్య వాతావరణంలో ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతికి పునాదులు వేసే కార్యక్రమానికి కూడా బాబు కేసీఆర్ ని ఆహ్వానించి తన స్నేహ హస్తాన్ని అందించారు. అయినా కూడా కేసీఆర్ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరాన్ని కోరుకున్నారు అనేలా అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పటికీ ఏపీ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి బాబు మీద కూడా విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రతిసారి తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రలో పెత్తనం మనకు అవసరమా అంటూ తెలంగాణ నినాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణలో టీడీపీ పార్టీని పూర్తిగా తొక్కిపెట్టారు. టీడీపీకి కూడా తెలంగాణ రాజకీయాలను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లగలిగే నాయకుడు లేకపోవడంతో తెలంగాణ రాజకీయాలలో టీడీపీ మెల్లిమెల్లిగా కనుమరుగవుతూ వస్తుంది. అయినా కూడా కేసీఆర్ కుటుంబానికి చంద్రబాబు మీద ద్వేషం మాత్రం తగ్గడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇటు ఏపీ టీడీపీ నాయకులు కానీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు కానీ కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ ఏనాడు విమర్శలు చేసిందే లేదు. అలాగే ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ ముఖ్యమంత్రి రేవంత్ పాలన విధానాల మీద కానీ పొగడ్తలు గుప్పించింది కూడా లేదు. అయినా ఇప్పటికీ బీఆర్ఎస్ ముఖ్య నేతలైన కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్ కానీ కవిత కానీ బాబు మీద తమ విషం కక్కుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డిని విమర్శించే నేపథ్యంలో అటు కేటీఆర్ చిట్టి నాయుడు అంటూ సంబోధించడం, మీ గురువు వల్లే కాలేదు నీ వల్ల అవుతుందా అంటూ ప్రశ్నించడం బాబు మీద వారుకున్న ద్వేషాన్ని బయట పెడుతుందని చెప్పొచ్చు. ఇక తాజాగా తెలంగాణ రాజకీయాల్లో మొదలైన తెలంగాణ తల్లి విగ్రహ మార్పు వివాదం మీద కూడా స్పందించిన కవిత కేటీఆర్ మాదిరే రేవంత్ కు కౌంటర్ వేసే ప్రక్రియలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావన తీసుకువచ్చారు. ఉద్యమాలతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారుల జోలికి రాకండి, అలా వస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మీ గురువు చంద్రబాబుకు తెలుసు, కనీసం ఆయనను చూసైనా నేర్చుకోవాలి అంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అసలు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుకి ఏపీ ముఖ్యమంత్రి బాబుకి ఉన్న సంబంధం ఏంటో కవిత చెప్పగలరా? అయితే కేసీఆర్ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పదే పదే సీఎం చంద్రబాబు మీద పరోక్ష విమర్శలు చేస్తున్నప్పటికీ టీడీపీ నేతలు వాటిని చూసి చూడక వదిలేస్తున్నారు. దీనినే కేసీఆర్ ఫ్యామిలీ అలుసుగా తీసుకొని బాబు మీద అనవసర విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ కవితల ఇంత నిష్ఠురపు విమర్శలకు కారణం జగన్ మీద ఉన్న అంతులేని ప్రేమ లేక బాబు మీద ఉన్న అమితమైన ద్వేషమా? దీనికి ఇక్కడితో అయినా సరే టీడీపీ నేతలు పులి స్టాప్ పెట్టలేకపోతే రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ తిరిగి ఏపీ రాజకీయాల్లోకి చొరబడి టీడీపీకి కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకువచ్చే ప్రమాదం లేకపోలేదు. నాటి వైసీపీ అరాచకాలకు నేటి బీఆర్ఎస్ తెగింపుకు బాబు అలసత్వమే కారణం. దానికి టీడీపీ మూల్యం చెల్లిస్తుంది అని కొందరు విమర్శిస్తున్నారు.